మెస్సు హాల్లో కూర్చుండి ప్రశాంతంగా బువ్వ తినాల్సిన విద్యార్థులు ఇగో ఇట్లా తినకుండా ప్రశాంతంగా కూర్చున్నారు. మరిట్లా వాళ్ళు ఎందుకోసానికి నిరసన చేస్తున్నారో ఈ తమ్ముడు చెప్తున్నాడు. ముందుగాల మీరు వినండి, ఆ టెంక మళ్ళా మాట్లాడుకుందాం. కాకతీయ యూనివర్సిటీలో మధ్యాహ్నం భోజనాన్ని అందరూ విద్యార్థులు మరి బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో కావచ్చు, ఆగస్ట్ నెలలో కావచ్చు, మరి మాకు కాకతీయ యూనివర్సిటీ హాలిడేస్ మరి ఇవ్వడం జరిగింది. హాలిడేస్ ఇచ్చిన క్రమంలో మరి నెలలో ఒక 15 రోజులు ఆగస్టులో, మరి సెప్టెంబర్లో నెలలో ఒక 15 రోజులు మాత్రమే కాకతీయ యూనివర్సిటీ మరి ఉండడం జరిగింది. ఆ 15 రోజులు, మిగతా 15 రోజులలో మేము మెస్లో అన్నం తినలేదు. అదేవిధంగా ఆ నెలకు సంబంధించినటువంటి మెస్ బిల్లు మాత్రం 2400 రావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విద్యార్థులమంతా కలిసి కాకతీయ యూనివర్సిటీలో మేము మరి అధికారులను నిలదీయడం జరుగుతూ ఉన్నది, అడుగుతూ ఉన్నాము. మరి ఇంతకుముందు నెలలో మరి ఒక్క నెలకు 1800 రూపాయలే వచ్చేది. ఈ నెల కూడా కంప్లీట్ కాలేదు. 15 రోజులకి 2400 బిల్లు ఎట్లొచ్చిందని ఈ సందర్భంగా మేము అడుగుతాం. అదన్నట్టు ముచ్చట. ఇదివరకు మెస్సు బిల్లు నెలకు 1800 రూపాయలు వచ్చేదట. కానీ ఆగస్టు సెప్టెంబర్ 2 నెలలు విద్యార్థులు 15 రోజులు మాత్రమే ఉన్నారట. అయినా కూడా 2400 రూపాయలు బిల్లొచ్చింది. 15 రోజులకే గంతగానం బిల్లు ఎట్లొత్తదని చెప్పి బువ్వదినుడు బంద్ చేసి విద్యార్థులంతా ఆందోళనకి దిగిండ్రు. ఉన్నత చదువుల కోసానికి కాకతీయ యూనివర్సిటీకి వస్తే ఈడ చదువు కోసం కంటే ఎక్కువ తిండి కోసం పోరాటం చేయాల్సి వస్తున్నదని బాధపడబట్టిండ్రు విద్యార్థులు. ఉడికి ఉడకనన్నము, నీల షార్తో చేసిన భోజనం, మెనూ పాటించని వంటకాలు. కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లల్లా ఇవి నిత్యకృత్యమైన అని విద్యార్థులంతా గరానికి వచ్చిండ్రు. హాస్టల్ డైరెక్టర్ విద్యార్థులకు నాణ్యమైన టిఫిను, భోజనం అందించుట్లా పురాగా విఫలమయ్యిండు. నాసిరకం భోజనం పెడుతున్నాడు. మీదికెంచి మెస్సు బిల్లు అడ్డగోలు వసూలు చేసి లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఇగి అక్రమాలను ప్రశ్నిస్తే విద్యార్థుల మీదికి పోలీసులను పిలిపించి భయపెట్టిస్తున్నారని కోపానికి వచ్చిండ్రు విద్యార్థులు. విద్యార్థులను భయపెట్టుడు కాదు, ఇప్పటికైనా యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ వెంటనే అక్రమాలు చేసినోళ్ల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు. మరిగా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు యూనివర్సిటీలలో జరుగుతున్న తక్లీఫ్ల మీద జర ఓ నజర్ ఎయ్యండ్రి. విశ్వవిద్యాలయాలను ఇంకింత గొప్పగా తీర్చిదిద్దుండ్రు గాని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతుంటే మాత్రం చూసుకుంటా ఉండకుండానంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు.